కాలం మారినా విలువలు మారకూడదు. ఆ విలువలను గుర్తుచేసే చిన్న ప్రయత్నం బామ్మ మాటలు. ఈరోజు ఎంత బాగా గడిచిందో. మనమంతా కలిసి ఉన్నప్పుడే ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఏంటక్కా ఇలా వచ్చావ్? ఏం లేదు సరోజా, పక్కనుండి వెళ్తూ ఒకసారి చూసి వెళ్దామనిపించింది. నిన్న ఇంట్లో పెద్దమ్మ ఎదురుటి పద్మతో సరోజకి వంట రాదు అని చెబుతుంటే విన్నాను. అత్తమ్మ నా గురించే అన్నారా? సరోజమ్మా, కూర బానే ఉంది. ఇంకా కొంచెం ఉప్పు వేస్తే ఇంకా రుచిగా ఉంటుందమ్మా. నేను ఏం చేసినా మీకు నచ్చదు కదా? నేనలా అనలేదమ్మా. ఇక్కడేదో తప్పు జరుగుతోంది. అమ్మా, మీరు సరోజనేమన్నా అన్నారా? అయ్యో లేదురా, కూరలో కొంచెం ఉప్పు వేస్తే బావుంటుంది అన్నానంతే. ఏం జరిగింది సరోజా? సావిత్రి అక్క, అత్తమ్మ నా గురించి అందరితో నాకు వంట రాదు అని చెప్తోందని చెప్పింది. సరోజా, నువ్వు విన్నది ఒక్కసారి ఆలోచించు. అమ్మ నిజంగా అలా అనేవాళ్లేనా? చిన్న మాటని మనం మనసులో పెట్టుకుని పెద్దగా అనిపించుకున్నాం. నువ్వు కోపంలో త్వరగా రియాక్ట్ అయ్యావు. మనమంతా ఒక కుటుంబం కదా, ముందు మాట్లాడుకుని అర్థం చేసుకుందాం. అత్తమ్మ గురించి తెలిసి కూడా నేను చెప్పుడు మాటలు విని ఆమెను బాధ పెట్టాను. అత్తమ్మ, చెప్పుడు మాటలు విని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించండి. పర్లేదమ్మా, నన్ను అర్థం చేసుకున్నావు చాలు. నువ్వు నా బంగారు కోడలు పిల్లవే. అమ్మా, మనం ఒకరినొకరం అర్థం చేసుకుంటే ఇల్లు ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉంటుంది. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పిన మాటలు వినడం కూడా అంతే తప్పు. మా బామ్మ మాటలు ఛానల్లో ఇలాంటి మంచి సందేశాలు, కథలు వస్తుంటాయి. Please like, share, and subscribe, and hit the bell icon if you like it. మీ అందరి ప్రేమ, ఆదరణతోనే ఈ బామ్మ మాటలు ఛానల్ ముందుకు సాగుతోంది.